దురంధర్ 2 ఈ మూవీ ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. కొన్ని ఎలివేషన్స్ అయితే వావ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. దురంధర్ 1 చూసి దురంధర్ 2 ఏ లెవెల్ లో ఉంటది అనుకున్నావు, దానికి మించి అయితే ఉందనిపించింది నాకైతే. అబ్బాబ్బా ముఖ్యంగా వైలెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలబ్బా. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ మధ్య పెద్ద రికార్డులే పెట్టబోతున్నది నాకైతే బలంగా అయితే అనిపిస్తుంది. దురంధర్ 1 కి 9 రేటింగ్ ఇచ్చే దురంధర్ 2 కి 10కి 10 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఏమన్నా ఉందా మూవీ, ఇంకా చూస్తూ ఉంటే ఇంకాసారి చూడాలనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ గా ఉన్నాయనిపించింది నాకైతే. అక్కడక్కడ కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, అబ్బా ఇది ఎందుకు వచ్చిందిరా అనిపిస్తుంది నాకైతే. ఆ రేంజ్ లో అయితే మూవీని అయితే డిజైన్ చేయడం జరిగింది. మూవీ 4 అవర్స్ ఉన్నప్పటికీ ఎక్కడే గానీ బోర్ మాత్రం కొట్టలే. ఆ రేంజ్ లో మూవీ అయితే కట్టిపడేసింది. మనం మూవీ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ సీన్ జరుగుతుంది అని ఆలోచిస్తూనే ఉంటాం. ఈ మూవీ రియల్ స్టోరీ అయినప్పటికీ మూవీలో మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. చాలా డేస్ తర్వాత ఒక మంచి సినిమా చూసానని అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బేసిక్ గా నాకు వైలెన్స్ ఫైట్స్ అనే సినిమా కొంచెం బాగా ఎక్కుతాయి నాకైతే. ఈ మూవీ చూసాక చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నాలాగనే మీలో ఎంతమందికి వైలెన్స్ ఫైట్స్ అనేవి నచ్చుతాయి కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే హీరో గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారనిపించింది నాకైతే. 100 కాదు 200% అయితే ఈ సినిమా కోసం వర్క్ చేశారనిపించింది. అలాగే స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటింగ్ చాలా అంటే చాలా బాగా రాసుకుని అనిపించింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే క్యారెక్టరైజేషన్ కి చాలా అంటే చాలా బాగా ఎలివేషన్ ఇచ్చేసారు. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎలివేషన్ అయితే ఉంది ఈ సినిమాలో. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇస్తూ వెళ్ళడం చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. మైనస్ పెద్దగా లేవు కానీ హిందీలో తెలుగులో డబ్బు చేయడం వల్ల కొంతవరకు ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది అంతే. మిగతాది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. మూవీలో ఒక్క డ్రాప్ కూడా లేదనిపించింది నాకైతే. మెయిన్ గా చెప్పుకోవాలంటే మూవీ వెళ్ళే కూడా ఇంట్రెస్టింగ్ పెరుగుతూ వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా మంచి రికార్డులు అయితే బ్రేక్ చేయబోతుంది నాకైతే అనిపిస్తూ ఉంది. మెయిన్ గా పుష్ప, బాహుబలి రికార్డులు అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఓవరాల్ గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎక్సలెంట్ సినిమా చూసి అనిపించింది. సో మీలో ఈ మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్ చేసేలో కామెంట్ చేసింది. అంతేకాకుండా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.